ఉల్లంఘిస్తూ ఏవైతే నిర్మాణాలు చేపట్టబడడం జరుగుతుందో వాటికి సంబంధించిన అంశం పైన నాకు మొన్న ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ నా దృష్టి రావడం జరిగింది. అంటే వాస్తవంగా జగిత్యాలలో ఈ టౌన్ ప్లాన్ నిబంధనలను అతిక్రమిస్తూ అనుమతులు లేకుండా కానీ అనుమతులు పొందిన అనుమతులు భిన్నంగా కానీ నిర్మాణాలు చేపట్టబడుతున్నటువంటి పరిస్థితులలో కొంత ప్రజానికం ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా ఈ టౌన్ ప్లాన్ నిబంధనల ఉల్లంఘనకు కారకులు ఏదైతే డిపార్ట్మెంట్ పరంగా ఏదైతుందో నిర్మాణ సమయంలో పని వాటి అదుపు చేస్తే బాగుంటుంది. వాస్తవంగా చెప్పంటుంది నిర్మాణ సమయంలో అదుపు చేయబడలేకపోతే కారణము టౌన్ ప్లానింగ్ విభాగం చెప్పడం. దీనికి సంబంధించి పలు పత్రికల్లో వివిధ రకాలైనటువంటి ఆరోపణలు రావడం జరుగుతుంది. పలు శాతం అంటే పట్టణ మున్సిపల్ పరిధిలో ఏదైతున్నదో ఏ విధంగా అవినీతి కానీ అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి, రకరకాల స్టోరీస్ వస్తున్నాయి. చాలా పత్రికలు వచ్చినాయి, దాదాపు అన్ని పత్రికలు కూడా వస్తున్నాయి చెప్పండి. అవన్నీ దృష్టి ఉంచుకొని వీరిన్నింటినీ అదుపు చేయాలని చెప్పారంటే ఎక్కడో కాడ వాటికి అడ్డుకట్ట వేయాలనేటువంటి భావన తలపుతోని నా దృష్టికి వచ్చిన కంప్లైంట్ కూడా పంపించలేదు. దీన్ని ఎన్క్వైరీ చేస్తూ గౌరవ కలెక్టర్ గారికి నేను అంటే స్పెసిఫికల్లీ నేను ఎవరి మీద ఆరోపణ చేయలేదు, స్పెసిఫికల్లీ ప్రత్యేకంగా ఎవరి మీద ఆరోపణ చేయలేదు. కానీ ఏదైతుందో పట్టణంలో జరుగుతున్నటువంటి ఒక ఈ అనుమతులు లేకుండా అనుమతులను ఉల్లంఘిస్తూ నిర్మాణం చేపట్టబడుతున్న పరిస్థితుల్లో సంబంధించిన శాఖపై కానీ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను నేను జిల్లా కలెక్టర్ దృష్టికి కలిగించాలని ఆది చర్యలు తీసుకోవాలని చెప్పని నివేదించింది. రెస్పాన్సిబిలిటీ జూ. ఆశ్చర్యం ఏంటంటే దానిపై నిన్న స్థానిక శాసనసభ్యులు మిస్టర్ సంజయ్ కుమార్ గారు మరి ఆయనే గుమ్మడికాయ దొంగ అంటే భూతాలు తడుకున్నట్టు మరి ఆయన ఎందుకు మరి ఆ విధంగా స్పందించి నాకు కూడా ఇంతవరకు అర్థం కాలేదు. నేను ఏదైతుందో లీడ్ అవుట్ ది కంటెంట్ ఆల్సో నేను స్పెసిఫిక్ ఎవరికి ఆరోపణ చేయలేదు. స్పెసిఫిక్గా నేను ఇచ్చిన కంప్లైంట్ కానీ నాకు ఇచ్చినటువంటి ఒక ఈ కంప్లైంట్లో కానీ నాకు తెలిసినటువంటి వ్యక్తిగతంగా ఆరోపణ చేయలేదు. బట్ పట్టణంలో జరుగుతున్నటువంటి ఒక ఈ అనుమతులకు భిన్నంగా నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి, వీటికి ఎక్కడో అడ్డుకట్ట వేయాలి, సంబంధించి శాఖపై కూడా చర్యలు తీసుకోవాలని It is really surprised whether said construction is within the permission or without permission. If it is within the permission, whether the construction is according to permission. If it is not, who is responsible for it? What town plan department is doing? What town planning department is doing? అంటే ఏంటి టౌన్ ప్లానింగ్ యొక్క వైఫల్యము అసమర్థత వేడి చూపింది. టౌన్ ప్లానింగ్ విభాగం యొక్క వైఫల్యాన్ని వేడి చూపింది. నా ఉద్దేశం కూడా టౌన్ ప్లానింగ్ విభాగం యొక్క వైఫల్యాన్ని ఎత్తి చూపడమే చెప్పంటుంది. దానికి ఎమ్మెల్యే గారు ఏది ఇస్తుందో ఇప్పుడే అనగా గుమ్మడికాయ దొంగ అంటే భూతాలు అనుకున్నట్టు మా టీఆర్ఎస్ అక్రమ నిర్మాణాలు చేస్తే జీవన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తుండ్రు, ఒక మా టీఆర్ఎస్ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు, వీరెవరు కడతలేరా అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా ఈ చట్టానికి అతీతులా? మరి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు ఎమ్మెల్యే గారు? ఎమ్మెల్యే గారు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? టీఆర్ఎస్ పార్టీ అంటే చట్టాలకు అతీతులు అని చెప్పి అంటున్నాను. వెదర్ టీఆర్ఎస్, కాంగ్రెస్ ఆర్ ఎనీ పార్టీ, ఏ రాజకీయ పార్టీకి అనుబంధం ఉన్నా లేకున్నా సంబంధం లేదు. ఎవరైనా నిబంధనలు పాటించాలి, ఎవరైనా నిబంధనలు పాటించాలి. ఒక మా వాళ్ళగా నోటీస్ ఇచ్చిండ్రు, ఎవరైనా నోటీస్ ఇచ్చినా ఏం జరుగుతుందో చెప్పి విచారణ నువ్వు శాసనసభ్యుడి కదా. నేనైతే స్పెసిఫిక్గా పలానానికి ఏమని చెప్పాను అనలేదు. నేను స్పెసిఫిక్గా పలానానికి ఏమని చెప్పాను అనలేదు. పలానాడు అక్రమ నిర్మాణం చేస్తుందని చెప్పాను అనలేదు. మరి వాళ్ళు ఇచ్చిన నోటీసులో అనుమతులకు భిన్నంగా ఏమైనా నిర్మాణం ఉన్నదా, లేకుంటే అనుమతులకు అనుగుణంగా ఉన్నదా? అనుమతులకు అనుగుణంగా ఉన్నట్టు సమస్య ఎందుకే? నిర్మాణం అనుమతులకు అనుగుణంగా ఉంటే సమస్య ఎందుకు అని చెప్పి అంటున్నా.